బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఒక్కడు సినిమాలో అసలు మహేష్ బాబు గారు అక్కడ ప్లే గ్రౌండ్లో వాలీబాల్ ఆడుతుంటారు. కెమెరా ఇక్కడ గోడకు వారగా పెట్టారు. భూమిక అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది. వస్తే నేను బైక్ నడుపుకుంటూ వచ్చి ఆమెకు చెప్పాలి. ఎంత క్రిటికల్గా ఉందంటే ఆ షాటు, మహేష్ బాబును బ్లాక్ చేయకూడదు, భూమిక క్రాస్ అవ్వకూడదు, కెమెరా ముందు ఆమెను ఆపాలి, మా ఇద్దరి మధ్యన ఆయన కనపడాలి. అసలు అది అది నాకు ఆ బైక్ రాదు, నాకు స్కూటర్ ఉండింది. అది బుర్రు బుర్రు అనుకుంటే అయిపోతుందేమో అని టెన్షన్. గుణశేఖర్ గారు వచ్చి, విజయ్ నీవు ఇప్పుడు వచ్చి ఒక సాడ్ న్యూస్ చెప్తున్నావు అంటే ఎలా చెప్పాలి అని చెప్పి ఆయన అది చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆపు, ఇలా చేయి చాలు అని చెప్పి అన్నారు. ఆయన చెప్తుంటేనే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అన్నయ్య నువ్వు రెడ్డి చంపేసి, అమ్మ స్వప్న ఇంటికి వెళ్దాం పదమ్మా. ఎందుకు అంటది, త్వరగా పదమ్మా అంటే. ఏమైంది అంటే, అన్నయ్య నువ్వు రెడ్డి చంపేశాడు అని చెప్పేసి బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళడం. కానీ మీ ఇద్దరి మధ్యలో అప్పుడే ఊరు నుంచి వచ్చిన మహేష్ బాబు కనిపించాలి, హైదరాబాద్ నుంచి వచ్చిన మహేష్ బాబు కనిపించాలి. నైస్. ఆల్రెడీ ఆడుతున్నాడు ప్లే. నైస్. అంత క్రిటికల్గా ఫస్ట్ అసలు అనుకున్నారా ఆ టైంలో మహేష్ బాబు ఈ రోజు ఇప్పుడు రేపు వారణాసి సినిమా రిలీజ్ అయితే ఆయన పాన్ వరల్డ్, ఒక వరల్డ్ గ్లోబల్ స్టార్ అవుతారు ఆయన కూడా. సో అనుకున్నారా ఆ రోజుల్లో మహేష్ బాబు ఇంత ఐ మీన్ ఇప్పటికి అంటారు పోకిరి తర్వాత నుంచి మహేష్ బాబు అంటే చాలా మంది వా ఏం చార్మింగ్ మహేష్ అంటే ఏదో ఇప్పటికీ కూడా ఇండియాలో మోస్ట్ హ్యాండ్సమ్ అంటారు. పోకిరి కంటే ముందే కదా ఒక్కడు. అవునవును, ఒక్కడే పెద్ద బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయింది ఆయనకి. సో అప్పటికి మీకు ఏమన్నా అనిపించిందా ఈయన చాలా అందగాడు, మంచి ఇండస్ట్రీని ఏళ్తాడు ఒక టైంలో అని? అనుకున్నా. ఎందుకంటే కృష్ణ గారు ఒక మహానుభావుడు. ఆయన ఇండస్ట్రీకి ఒక బంగారు నిధి. అసలు ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ తెచ్చింది ఆయన్నే, సినిమా స్కోప్ తెచ్చింది ఆయన్నే, తర్వాత డిటిఎస్ తెచ్చింది ఆయన్నే. అసలు సెట్స్ భారీగా సెట్స్ వేసి సింహాసనం సినిమా తీసింది ఆయన. అన్ని మహానుభావుడు ఆయన. ఆయన పుణ్యమే ఈయన ఈరోజు ఇలా ఉన్నారు. ఎప్పుడైనా కలవడం జరిగిందండి అర్జున్ ప్రతి సినిమా? ఇంకా ఒక్కటి తర్వాత అర్జున్లో కలిసాము. తర్వాత మన ఇంకోటి సైనికుడు అంటే మా కాంబినేషన్ లేదు. చూసారా సెట్స్ లో కనిపించారు ఆయన? అప్పటికి ఇప్పటికి మారిపోయిందా మొత్తం ఆయన? అంటే ఒక స్టార్ అయిపోయారు కదా మీరు చూసినప్పటికి నుంచి. ఏమీ లేదు, ఆయన ఎంత మంచి సౌమ్యుడు అంటే అసలు చెప్పవద్దు, గోల్డ్ అంత. సో లక్కీ భాస్కర్ సినిమాలో యాక్ట్ చేశారు. అవును, సినిమా అదొక అద్భుతమైన సినిమా అది లెక్కేసుకుంటే. అబ్బా, దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఫస్ట్ డే 5 పేజీల డైలాగు క్యారవాన్లకు వచ్చి ఇచ్చారు, చదువుకోమన్నారు, చదువుకున్నా. షార్ట్ రెడీ అంటే వెళ్ళాను, చెప్పేశాను. చెప్పేసిన తర్వాత డైరెక్టర్ గారు అందరికీ చెప్తున్నారు కానీ నాకేం చెప్పట్లా. సార్ నాకేదైనా చెప్పానంటే, మీరు చెప్పింది కరెక్ట్ ఉంది సార్, మీరు చేసింది కరెక్ట్ ఉంది అని అంటే, దేవుడా ఏంటిది పరీక్షణ ఇది అని అనుకున్న తర్వాత 45 days బ్లాక్ చేస్తే 5 days వర్క్ వచ్చింది. అప్పుడు 2 సీరియల్స్ వచ్చాయి. నేను లేదండి వీళ్ళకు డేట్స్ 45 days బ్లాక్స్ అయిపోయింది. సో ఇప్పుడు పేమెంట్ 45 daysకి ఇస్తారు, ఓన్లీ వర్క్ చేసిన దానికి ఇస్తారు కదా, కానీ బ్లాక్ చేసుకోమని చెప్తారా ఇన్ని డేస్? ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, 1 to 7 వరకు ఫస్ట్ వీక్ రేపు ఉంది, ఫస్ట్ నుంచి షూటింగ్ ఉంది షెడ్యూల్. కానీ ఏ రోజు వస్తుంది అనేది ఈ రోజు ఈవినింగ్ చెప్తారు. ఓకే, రేపటికి మనం ప్రిపేర్, ఈ మధ్యలో ఉంటదని చెప్తారు, తర్వాత సడన్ గా ఉంటది అని చెప్తారు. ఈ రోజు 7 days అయితే మనది బ్లాక్. కానీ ఇలా లాస్ అయిపోయి ఉంటది కదండి చాలా. ఎందుకంటే ఇంకా ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఇంకొకరికి మీకు డేట్ ఇవ్వనిక నేను రాదు. రైట్ పొజిషన్. సో దుల్కర్ సల్మాన్ గురించి ఎప్పటి నుంచి చెప్పుకుంటాం ఏంటంటే, బికాస్ మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు చాలా లోలో ఉంటారు, అంటే
అవును. చాలా మంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవును సార్. ఆయన ఒక అక్కడ ఆయన మెగాస్టార్ ఏదో అంటూ ఉంటారు అవును. మమ్ముట్టి గారిని, అవును. వాళ్ళ అబ్బాయి. బట్ ఆయన సొంతంగా నేను ఇండిపెండెంట్ గా ఎదగాలని చెప్పి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూనే ఈ రోజు చాలా. ఈ స్థాయికి వచ్చారు. అవును. సీతారామం గానీ, చాలా, లక్కీ భాస్కర్ చాలా. గానీ. 5 సినిమాలు, ఐదో సినిమా హిట్ అది. ఉమ్, డైరెక్టర్ గారు కూడా అది 5వ సినిమా హిట్. ఉమ్, ఉమ్, నాకు కూడా హీరో చెల్లెలికి మామ క్యారెక్టర్. అవును, ఇంకా అదేమంటారు, ఇంట్లో వాటా వస్తుంది అన్నప్పుడల్లా వాళ్ళ రియాక్షన్స్ 2 సార్లు వేసేసరికి వాయిస్ ఓవర్ నాదే వస్తుంటుంది, కానీ రియాక్షన్స్ 2 సార్లు వాళ్ళు పడేసరికి మేము రిజిస్టర్ కాలేదు. దానివల్ల నాకు అదే ఆయన డబ్బు సంపాదించి లాస్ట్ లో మారిపోయేటప్పుడు ఆ సాంగ్ లో అది వస్తూ ఉంటారు కదా, మీరు మీకు సెటిల్ ఎవరికి వాళ్ళ పాపం సెటిల్ చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని ఇక ఉమ్, నేను ఎలివేట్ కాలేదు. ఉమ్, అది నా బ్యాడ్ లక్. ఓం శాంతి శాంతి శాంతి. మీరు మీతో ఫస్ట్ సినిమా ఆయన యాక్టర్ గా, ఎప్పుడు మీకు మాత్రమే చెప్తాగా, ఆ తరుణ్ భాస్కర్ గారు. తరుణ్ భాస్కర్ గారు యాక్టర్ గా ఫస్ట్ సినిమా. సో ఇప్పుడు ఈ రోజు ఆయన యాక్టర్ గా కంప్లీట్ గా మారిపోయారు. విజయ్ దేవరకొండ గారు ప్రొడ్యూసరు. పెళ్లి చూపులకు ఈయన హీరో చేస్తే ఆయన హీరో చేశారు. ఇంకో విషయం చెప్పాలి, విజయ్ దేవరకొండ గారి ఫాదర్ కూడా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్. యాక్టర్ గా వచ్చారు, డైరెక్షన్ లో వెళ్ళిపోయారు. అదే ఆయన నాకు గాడ్ ఫాదర్. ఓకే, ఎందుకంటే ఇక ఆయన చేసిన ప్రతి సీరియల్స్ నాకు వేషం ఇచ్చేవారు. అందుకని ఆయన నేను తెలుసుకోవాలి, ఇంకొక వ్యక్తిని తెలుసుకోవాలి. నేను ఇంకా ఇక్కడ ఇండస్ట్రీ రాదు, ఇప్పుడే దూరదర్శన్ ఒకటే కదా, ఇంకా ఏం చేద్దాం, ఇక్కడ ఉండి ఎప్పుడో ఒక వేషం వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఊరు వెళ్ళిపోయి డైరీ ఫామ్ పెట్టుకొని అలా ఉంటే రాము గారు మా ఫ్రెండ్ రమేష్ రెడ్డిని, తర్వాత శ్రీధర్ రెడ్డి సార్ అని ఉన్నారు, ఆయన కూడా ఇన్స్టిట్యూట్, అందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళే. ఏమయ్యా విజయ్ కుమార్, శివ అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు నెక్స్ట్ మూవీ క్షణక్షణం స్టార్ట్ అవుతుంది, కనీసం ఇప్పుడన్నా వస్తాడా ఆఫీస్కి రాడా అని అంటే, లేడు సార్ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ అమ్మకు బాగాలేదంటే. అవునా, సరే ఏదైనా వీలైతే చూడండి, ట్రై చేయండి, పిలిపియండి, ఒక క్యారెక్టర్ ఇద్దామని. ఏ సినిమా అప్పుడు? క్షణక్షణం. గణేష్ శివాలో కూడా వేషం అనుకున్నారు, కానీ అమ్మకు బాగాలేదని నేను వెళ్ళిపోయాను. ఆ సినిమా రిలీజ్ కర్నూలులో చూశాను, హాస్పిటల్లో ఉంటూ. అంటే ఆ టైంలో ఒకవేళ పడుంటే ఒక క్యారెక్టర్ ఉండేది. అంటే అలా అని కాదు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో ఎవరైనా ట్రావెల్ అయితే వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అది నా దురదృష్టం. ఎందుకంటే నేను అన్నపూర్ణ బ్యానరులో చేసేటప్పుడు తరణి గారి డైరెక్షన్లో రావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.